Hello, hi, namaste. Welcome back to our channel Uditi Careers and Mind Mastery. నా పేరు డాక్టర్ స్వప్న. నేను సైకాలజిస్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్ని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెస్ట్ తీసుకోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం. చాలామంది ఈ రెస్ట్ తీసుకోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం అంటే పడుకోవడం అనుకుంటారు. ఇది చాలా కామన్గా అందరం పడుకుంటే రెస్ట్ దొరుకుతుంది అంటాము. పోయి పడుకో కొద్దిసేపు రెస్ట్ దొరుకుతుంది అంటాం. అసలు రెస్ట్ అంటే ఏంటి? రెస్ట్ అనేది ఓన్లీ నిద్రకు సంబంధించిందేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా దేనికి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు రెస్ట్ తీసుకోవడం ఎందుకు అంటే మనని రిజునివేట్ చేయడం, అంటే పునర్జీవించడం, ఈ కొత్త శక్తిని మన బాడీలోకి తెప్పించుకోవడం. ఎప్పుడైతే మనం రెస్ట్ లేదా విశ్రాంతి తీసుకుంటామో కొత్త ఎనర్జీ బాడీలోకి వస్తుంది. అయితే ఈ రెస్ట్ అనేది ఓన్లీ నిద్రకు సంబంధించింది మాత్రమే కాదు, దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకు మన లైఫ్లో అనేది కూడా అర్థం చేసుకుందాం. మొదటిది ఫిజికల్ రెస్ట్, అంటే శారీరక విశ్రాంతి. ఈ శారీరక విశ్రాంతిలో వచ్చేదే నిద్ర. ఈ శరీరంని మైండ్ని రీఛార్జ్ చేసుకోవడానికి నిద్ర అవసరము. శరీరాన్ని మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ తగినంత నిద్ర అనేది అవసరం. మధ్యలో అంటే వర్క్ మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, బాడీని స్ట్రెచ్ చేయడము, యోగా లేదా చిన్న ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇలాంటివన్నీ కూడా మన మజిల్స్కి అంటే మన కండరాలకి రెస్ట్ ఇస్తాయి. ఇలా చేయడం వల్ల బర్న్అవుట్కి దూరంగా ఉంటాం. మన బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ రెస్ట్, అంటే మనసుకి రెస్ట్ ఇవ్వడము. ఈ మనసుకి రెస్ట్ ఇస్తే ఏమవుతుంది అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి తగ్గుతాయి అన్నట్టు. అలాగే మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, మీ ఎబిలిటీస్ పెరుగుతాయి, చేయాలనుకునే ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. అందుకే ఈ మనసుకి రెస్ట్ ఇవ్వడం అనేది కూడా అవసరం. ఈ మనసుకి రెస్ట్ ఇవ్వాలి అంటే స్క్రీన్కి దూరంగా ఉండడం, అంటే మొబైల్, ల్యాప్టాప్స్, టీవీ ఇలాంటి వాటికి కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలి. వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఈ సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే ఏవైనా సరే కామెంట్స్, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడము. మైండ్ఫుల్నెస్ని అలవాటు చేసుకోవడం. ఈ మైండ్ఫుల్నెస్ వల్ల ప్రజెంట్లో ఉండడం అనేది స్టార్ట్ చేస్తారు. చాలామంది ఐదర్ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటారు కదా, అలా కాకుండా ప్రజెంట్లో ఉండడానికి ఈ మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నప్పుడు అవి చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ మైండ్కి రెస్ట్ దొరుకుతుంది. మైండ్కి రెస్ట్ అనేది మిమ్మల్ని రిజునివేట్ చేస్తుంది, మిమ్మల్ని కొత్తగా ఆలోచించడానికి హెల్ప్ చేస్తుంది. మైండ్ రెస్ట్లెస్గా ఉన్నప్పుడు బాడీ కూడా రెస్ట్లెస్ అవుతుంది. సో మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి విశ్రాంతి ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడోది వచ్చేసి ఎమోషనల్ రెస్ట్. ఎమోషనల్స్ అంటే భావోద్వేగాలు మితిమీరిగా ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తున్నా కానీ, అవన్నీ ఎలా అంటే స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. అతిగా చేసే భావోద్వేగాలు ఉన్నప్పుడు స్ట్రెస్ని క్రియేట్ చేసి అలాగే రిలేషన్షిప్ని కూడా పాడు చేస్తాయి. అలా కాకుండా మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. లేదంటే ఒక చిన్న విషయంలో మీరు ఓడిపోయారనుకోండి, అది ఎమోషనల్గా మిమ్మల్ని కిందికి పడేస్తుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఈ ఎమోషనల్ రెస్ట్ ఇస్తారో అప్పుడు మీరు మీ గురించి ఆలోచించడానికి టైం దొరుకుతుంది. సో మీరు మళ్ళీ పైకి ఎదగడానికి మీరు ట్రై చేస్తారన్నట్టు. ఈ ఎమోషనల్గా రెస్ట్ ఇవ్వడము అంటే ఎమోషన్స్ని కొంచెం దూరంగా పెట్టి మీరు ఆలోచించడానికి ముందుకెళ్ళాలి. ఈ ఎమోషన్స్ని రెస్ట్ ఇవ్వాలి. జీవితంలో ఈ సవాళ్ళను అంటే ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి అంటే ఎమోషనల్ రెస్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నట్టు. ఎప్పుడైతే ఇలా ఎమోషనల్గా మీరు విశ్రాంతి తీసుకుంటారో మీరు సమర్థవంతంగా జీవితపు ఛాలెంజెస్ని ఎదుర్కోగలరు. అలాగే రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి.
తర్వాతది వచ్చేసి సోషల్ రెస్ట్. సోషల్ రెస్ట్ అంటే ఈ సోషల్ గ్యాదరింగ్స్కి దూరంగా ఉండడం. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, అది ఎలా అయినా సరే. కానీ సోషల్ గ్యాదరింగ్ పక్కన పెట్టి మీ టైం, ఈ మధ్య చెప్తున్నారు కదా సెల్ఫ్ టైం అనేది, మీకోసం మీరు, వేరే వాళ్ళ కోసం కావాలి, మీకోసం మీరు అలోన్ టైం అనొచ్చు, సెల్ఫ్ టైం అనొచ్చు, మీ టైం అనొచ్చు. ఇవన్నీ మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది సోషల్ రెస్ట్. ఈ సోషల్ గ్యాదరింగ్ కానీ, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు మీ టైం మీకు దొరికి, మీ గురించి మీరు ఆలోచించి, మీ టైం అనే రెస్ట్ మీకు దొరుకుతుంది. అంటే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అదే మీకు సెల్ఫ్ కేర్ కూడా అంటాము. ఈ సెల్ఫ్ కేర్ అనేది మీకు స్ట్రెస్, యాంగ్జైటీకి దూరంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మీ సెల్ఫ్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. మీ గురించి మీరు తెలుసుకోవడం మీకు చాలా సహాయపడుతుంది. మీరు పర్సనల్గా కానీ, మీరు ప్రొఫెషనల్గా కానీ ఎదగడానికి ఇది హెల్ప్ చేస్తాయి. ఇలా మనకు చాలా రకాలైన విశ్రాంతులు ఉంటాయి అన్నట్టు. ఇవన్నిటినీ మనం ప్రాపర్గా ఛానలైజ్ చేస్తూ రెస్ట్ తీసుకుంటే హ్యాపీగా ఉండడానికి సహాయపడతాయి. ఏ రెస్ట్ అయితే మీకు ఎక్కువ అవసరం అనేది మీరు గుర్తించి అలా మీరు ప్రొసీడ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. కొత్త ఉత్తేజంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.